హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి బయోకెమిస్ట్రీలో కార్బోహైడ్రేట్స్ టాపిక్ చెప్పుకుందాం. సో వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? సో కమింగ్ టు ద క్లాస్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ని కార్బ్స్ అని అంటారు. సో ఆల్సో కాల్డ్ యాజ్ షుగర్ మాలిక్యూల్స్ అండ్ సాకరైడ్స్ అని కూడా పిలుస్తారు. బయోకెమిస్ట్రీలో వచ్చేసి ఇవి బయోమాలిక్యూల్స్ అనమాట. సో దీస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇట్ కంటైన్స్ కార్బన్, hydrogen and oxygen, and it is serving as a primary source of energy to body. సో మన బాడీలో ఎనర్జీ కావాలంటే ఫస్ట్ ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్, చాలా ఇంపార్టెంట్. సో ఎనర్జీకి మెయిన్ సోర్స్ అని అంటాము. అండ్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. కార్బోహైడ్రేట్స్ డెఫినేషన్ ఇక్కడ ఉంది. సో ఇట్ ఈస్ ఏ polyhydroxyaldehydes and ketones are compounds which produce them on hydrolysis. సో ఇది డెఫినేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ 1 కార్బోహైడ్రేట్స్ ఈజ్ ఈక్వల్ టు 4 kilocalories. దే సర్వ్ యాజ్ ఎ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అండ్ ఎస్పెషల్లీ ఎక్కడ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో. ప్లాంట్స్లో వచ్చేసి స్టార్చ్ అండ్ యానిమల్స్లో వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సర్వ్ యాజ్ ఏ మిల్క్ న్యూట్రియంట్ ఫర్ ఆల్ యంగ్ mammals. ఫోర్త్ వన్ వచ్చేసి సర్వ్ యాజ్ ఏ డైటరీ ఫైబర్స్. Next, involved in detoxification of bilirubin, and it serves as an anticoagulant, and it also act as an lubricant and shock absorber in joint. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో టోటల్ 10 ఫంక్షన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ఎగ్జామ్లో కూడా ఈ 10 ఫంక్షన్స్ ఇంచుమించు ఒక 8 రాసినా కూడా మార్క్స్ వేస్తారు. సో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫంక్షన్స్ కంప్లీట్ చేస్తాం. కార్బోహైడ్రేట్స్లో క్లాసిఫికేషన్ చూద్దాం. సో 3 types ఆఫ్ క్లాసిఫికేషన్: మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్. సో మోనోసాకరైడ్స్ అంటే సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. సో ఇక్కడ వెరీ సింప్లెస్ట్ ఫార్మ్ అనమాట. నార్మల్ ఒక హైడ్రోలైసిస్ జరిగితే కూడా ఇవి మళ్ళీ రిపీట్ అవ్వని చాలా సింప్లెస్ట్ ఫార్మ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆలిగోసాకరైడ్స్. 2 to 10 మోనోసాకరైడ్స్ ఉంటాయన్నమాట ఆలిగోసాకరైడ్స్లో. అండ్ 2 to 10 మోనోసాకరైడ్స్ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి బై గ్లైకోసైడిక్ బాండ్తో అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ద పాలీసాకరైడ్స్లో మోర్ దెన్ 10 మోనోసాకరైడ్స్ ఉంటాయి. ఇవి కూడా టుగెదర్ బై అనే గ్లైకోసైడిక్ బాండ్. సో ఇది అనమాట. సో మోనో, ఆలిగో అండ్ పాలీసాకరైడ్స్. అండ్ ఇందులో కూడా మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. సో మోనోలో వచ్చేసి ఆల్డోస్ అండ్ కీటోస్, అండ్ ఆలిగోలో వచ్చేసి డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్ అండ్ టెట్రాసాకరైడ్స్ అని ఉన్నాయి. సో అది. అండ్ పాలీలో వచ్చేసి హోమో అండ్ హెటిరో ఉంది. సో అది నేను చూపిస్తాను మొత్తం ఫ్లో చార్ట్ వేసి. సో ఇప్పుడు మోనోసాకరైడ్స్ చూద్దాం. సో మోనోసాకరైడ్స్లో బేస్డ్ డిపెండింగ్ అపాన్ ద ఫంక్షనల్ గ్రూప్ని బట్టి 2 typesగా డివైడ్ అయింది: ఆల్డోస్ అండ్ కీటోస్. సో ఆల్డోస్లో షుగర్స్ విచ్ ప్రజెంట్ విత్ అన్ ఆల్డిహైడ్ గ్రూప్. సో ఆల్డోస్లో ఒక ఆల్డిహైడ్ గ్రూప్తో షుగర్స్ ప్రజెంట్ అయ్యి ఉంటే అది ఆల్డోస్ గ్రూప్. అండ్ కీటోస్ విచ్ ప్రజెంట్ విత్ అన్ కీటోన్ గ్రూప్. సో కీటోన్ గ్రూప్ ప్రజెంట్ అయ్యి ఉంటే అది కీటోస్ అవుతుంది. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఆల్డోస్లో వచ్చేసి గ్లూకోజ్ అండ్ గ్లిజరాల్డిహైడ్, కీటోస్లో వచ్చేసి ఫ్రక్టోస్ అండ్ డైహైడ్రాక్సీ అసిటోన్. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రకారం సో అగైన్ ఆల్డోస్ అండ్ కీటోసే సబ్ టైప్స్ ఉన్నాయి. సో ఆ సబ్ టైప్స్ వచ్చేసి ఇప్పుడు 3C 4C లైక్ ట్రైకార్బన్స్, టెట్రాకార్బన్స్ లాగా వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్ కేస్ అది 3C కార్బన్ అయితే గ్లిజరాల్డిహైడ్ అండ్ డిహెచ్ఏ. అండ్ నెక్స్ట్ 4C కార్బన్ అయితే ఎరిథ్రోస్ అండ్ ఎరిథ్రలోస్. 5C అయితే రైబోస్ అండ్ రైబిలోస్. 6C అయితే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. 7C వచ్చేసి గ్లూకోహెప్టోస్ అండ్ సీడోహెప్టోస్. సో ఇది అనమాట మోనోసాకరైడ్స్. సో ఇప్పుడు ఆలిగోసాకరైడ్స్ అంటే సాల్యుబుల్ ఇన్ వాటర్, అండ్ 2 to 3 మోనోసాకరైడ్స్ ఉంటే దాన్ని ఆలిగోసాకరైడ్స్ అంటున్నాం. అండ్ ఆలిగోసాకరైడ్స్లో సబ్ టైప్స్ వచ్చేసి డైసాకరైడ్, ట్రైసాకరైడ్, టెట్రా అండ్ పెంటాసాకరైడ్స్ ఉన్నాయి. సో ఇవి అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు, జస్ట్ సాకరైడ్స్ అండ్ దాని ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ డైసాకరైడ్స్లో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఇక్కడ రెడ్యూసింగ్ అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ అంటున్నారు. సో రెడ్యూసింగ్ షుగర్ అంటే విత్ ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, అండ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్. రెడ్యూసింగ్కి వచ్చేసి ఎగ్జాంపుల్ మాల్టోస్ అండ్ లాక్టోస్, అండ్ నాన్ రెడ్యూసింగ్కి సుక్రోస్. సో వీటికి టెక్స్ట్ బుక్స్లో స్ట్రక్చర్స్ ఇచ్చుంటారు. సో స్ట్రక్చర్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ నేర్చుకుంటే బెటర్.
అండ్ ఇది అనమాట ఆలిగోసాకరైడ్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ పాలీసాకరైడ్స్. సో కార్బోహైడ్రేట్స్లో లాస్ట్ టాపిక్ ఇదే పాలీసాకరైడ్స్. అండ్ వాట్ ఆర్ పాలీసాకరైడ్స్ అంటే యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ నో అండ్ దట్ ఆర్ మోర్ దాన్ 10 మోనోసాకరైడ్స్ ఉండాలి అండ్ అవి టుగెదర్ బై అనే గ్లైకోసైడిక్ బాండ్. ఇందులో సబ్ టైప్స్ వచ్చేసి హోమో అండ్ హెటిరో పాలీసాకరైడ్స్. హోమోకి ఎగ్జాంపుల్స్ ఇవి అండ్ హెటిరోకి ఇవి అనమాట. సో స్టార్చ్, గ్లైకోజన్ అండ్ ఇటువైపు అగార్ అండ్ హైల్యూరోనిక్ యాసిడ్ అనమాట. సో ఇవి మోర్ దాన్ 10 మోనోసాకరైడ్స్ అండ్ హై మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. సో హై మాలిక్యులర్ వెయిట్ అండ్ సాల్బుల్ ఇన్ వాటర్. సో ఇవి వాటర్లో సాల్బుల్ అండ్ హైలీ మాలిక్యులర్ ఉంటాయి. అండ్ వీటిలో మాత్రం ఆల్డిహైడ్ అండ్ కీటోన్ గ్రూప్స్ అనేటివి ఎగ్జిబిట్ చేయవు. సో ఇది అనమాట పాలీసాకరైడ్స్. అండ్ కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ క్లాస్ ఇది. సో డెఫినేషన్, ఫంక్షన్ అండ్ క్లాసిఫికేషన్ సో ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. సో హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.